ఒకప్పుడు అపవిత్రమైన దృశ్యాలు, అపవిత్రమైన కార్యాలు చూడడానికి ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చేది. సినిమా థియేటర్కి వెళ్ళాలి, టికెట్ కొనుక్కోవాలి, క్యూలో నిలబడాలి, ఆ తర్వాత సినిమా థియేటర్లో ప్రవేశం అయిన తర్వాత అప్పుడు చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఏ ప్రయాస లేకుండా చాలా ఈజీగా పాపం ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా చాలా చీప్గా దొరికేస్తుందండి. పాపం చీపే. ద సిన్ ఈజ్ వెరీ చీప్ and the sin is available everywhere, but let me tell you, the consequences of sin are not cheap, but they are indeed costly. పాపము చాలా ఉచితం. ఈ రోజుల్లో కొంతమంది అంటున్నారు, కొన్ని వెబ్సైట్స్ చూడాలంటే మీరు డబ్బులు కూడా కట్టక్కర్లేదు, మీరు ఏమైనా చూసేయచ్చు, కొంచెం నెట్ ఉంటే చాలు, లేకపోతే ఒక జియో ఫోన్ కొనుక్కుంటే చాలు, మీకు అన్లిమిటెడ్ ఇంటర్నెట్, మీరు ఎంతైనా చూడొచ్చు, ఏమైనా చూడొచ్చు, నో లిమిట్స్, నిర్బంధమే లేదు. అందుకని రాత్రులు నిద్రపోకుండా భయంకరమైన దృశ్యాలు చూసేవారు కూడా చాలామంది ఉన్నారు సమాజంలో. అఫ్ కోర్స్ ద సిన్ మే బీ చీప్. పెద్ద ఖర్చును పెట్టాల్సిన అవసరం రాకపోవచ్చు, ఒక థియేటర్కో ఒక ఇంటర్నెట్ కెఫేకో వెళ్ళాల్సిన అవసరం రాకపోవచ్చు, కానీ నువ్వు చూస్తున్న పాపపు దృశ్యాలు అవి నీ హృదయాన్ని ఎంత మలినపరుస్తున్నాయో, అవి నీ జీవితాన్ని, నీ స్పిరిచువల్ లైఫ్ని ఎంత అడ్వర్స్గా ఎఫెక్ట్ చేస్తున్నాయో, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ ఆర్ వెరీ కాస్ట్లీ. అది చాలామందికి అర్థం కావడం లేదు. ఈ రోజుల్లో చిన్న పిల్లల్ని మానభంగాలు ఎందుకు చేస్తున్నారండి, రేప్ కేసులు ఎందుకు రోజుకి సమాజంలో పెరిగిపోతున్నాయంటే, యవనస్తుల యొక్క మనసు పాడైపోయి, యవనస్తుల యొక్క హృదయం భయంకరమైన చెడుతనంతో నిండిపోతుంది. వాటికి ప్రేరేపిస్తున్న అనేకమైన దృశ్యాలు చూస్తూ జీవితాలు పాడు చేసుకుంటున్న వాళ్ళు, అనేక మంది జీవితాలను, అనేక మంది అమ్మాయిల జీవితాలను, చిన్న పిల్లలను కూడా ఛిద్రం చేస్తున్న వాళ్ళు ఈ సమాజంలో చాలామంది మనకు కనబడుతున్నారు. ఇక్కడ దావీదు భక్తుడు ఒక మంచి చాయిస్ చేసుకుంటున్నాడు. అదేంటంటే, నా కన్నుల ఎదుట నేను దేవుని ఉంచుకున్నాను. ఐ హ్యావ్ సెట్ ద లార్డ్ ఆల్వేస్ బిఫోర్ మీ.